ట్రిప్ కి సంబంధించిన సామాన్లు అన్నీ మాక్సిమం మన కొత్త కారులో ప్యాక్ చేస్తాం. బయటకు వస్తే ఇది ఆమ్లెట్లు రైస్ బదులు ఎప్పి మ్యాగీ ప్లాన్ చేసుకోవచ్చు అనుకొని వచ్చేసాం. కానీ దీని రూట్లు అవి చాలా చాలా భయంకరంగా ఉంది. ఇంకోటి నా కారు కొత్త కారు వల్ల అంత బేగా ఎక్కట్లేదు. ఈ డియోమాలి ట్రిప్ ఏంటో లేదంటే మా దరిద్రమో తెలియట్లేదు. కానీ ఎవ్రీ 2-3 కిలోమీటర్లకి అయితే పెద్ద పెద్ద టాస్క్లే చూసేస్తున్నాం. ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. కానీ ఎంత దూరం వచ్చి మళ్ళీ పైకి వెళ్ళకపోతే బాగోదు కదా. ఇంకా 18 కిలోమీటర్లు ఉంది. అసలు ఈ టేబుల్ చైర్ తెచ్చిందే కాఫీ గురించి. ఆ కాఫీకి కనిపించట్లా. నిజంగా చెప్తున్నాను, ఇది ట్రిప్ డియోమాలి కాదు, నా దరిద్రానే చెప్పాలి. ఇక్కడ ఆమ్లెట్ కోసం ఇది రెడీ చేసాము. మ్యాగీ అది ఇప్పి తీసుకొచ్చాము చేసుకోవడానికి. గ్యాస్ లీక్ అయిపోయింది మా జర్నీలో. కింద బాటిల్ ఓకే, మ్యాక్సిమం ఆ గ్యాస్ అయిపోయినా సరే. నైస్ నైస్ నైస్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లేదు. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క వ్యూ పాయింట్ మనం కొన్ని స్కిప్ చేస్తాం కదా, ఈ కవర్ చేసుకుంటే వెళ్ళిపోదాం. కనిపించదు కదా రే నైట్ కూడా. నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు పవరే రాలేదు. 9 గంటలకి అయితే అనిల్ కూడా వచ్చాడు. ఇండోర్ షూట్ చాలా ఉన్నాయి, 4 వీడియోలు పెండింగ్ ఉండే. బట్ చేయడానికి పవర్ లేదు, మనకి ఇన్వర్టర్ బడ్జెట్ లేదు. బయటకు వచ్చి చూసాను, క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి క్లైమేట్ లోని ఈ ప్లేస్ లో కాకుండా దీన్ని బాబులాంటి ప్లేస్కి వెళ్దామని ఎప్పుడు అంటే మనకి అడ్వెంచర్స్ కానీ ఈ జర్నీస్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. మాక్సిమం అన్ని సెటప్ చేశాను, ఆల్రెడీ కార్లో పెట్టేశాను. మీకు తెలుసు కదా నేను తీసుకున్న కొత్త కారు, నిన్న ఆల్రెడీ వీడియో కూడా చేశాను, చూసే ఉంటారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఏం పట్టుకెళ్తున్నామో చూద్దాం. ఈ ట్రిప్కి సంబంధించిన సామాన్లు అన్నీ మాక్సిమం మన కొత్త కారులో ప్యాక్ చేస్తాం. ఒకసారి దగ్గరికి రండి చూపిస్తాను. ఈ టేబుల్ ఒకటే చెప్తాను, ఇంకా దగ్గరికి రండి. ఇది లోపల పట్టలేదు, వీడియో కోసం అని చెప్పి బయట పెట్టాను. అందగా మన కొత్త కారులో మొత్తం సెటప్ ఇలా ఉంది. సరే ముందుకు రా. మంచి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఒక టేబుల్ అంటే ఫోల్డబుల్ టేబుల్ మాట, ఒక టేబుల్ వేసుకొని దానికి ముందు ఈ కుర్చీ పెట్టుకొని కొంచెం అలా దగ్గరికి రండి. సిలిండర్ కనిపిస్తుందా? ఈ సిలిండర్లోని మంచిగా మనం పెనం తెచ్చుకున్నాం, ప్లేట్లు తెచ్చుకున్నాం. ఒక మంచి కాఫీ చేసుకొని ఈ కప్స్లోని జస్ట్ ఇమేజ్ చేసుకోండి. ఒక టేబుల్ ముందు కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ వ్యూని ఆ సీనరీ ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అలాంటి ఎక్స్పీరియన్స్లు నాకు చాలా చాలా చేయాలని ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ పేరు కారులో మాట్లాడుకుందాం. మనం అన్ని ప్యాక్ చేసుకున్నాం కానీ ఓన్లీ ట్రిప్ కోసమే తీసుకున్నాం. ఒక టెంట్ కూడా తీసుకున్నాము, అందులో 4 మెంబర్స్ పడుకుండిపోవచ్చు మాట. రెయిన్ ప్రూఫ్, అది మీన్ వాటర్ ప్రూఫ్. అది మా ఇంటి దగ్గర వదిలేసాం. ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాము, అది పట్టుకొని చెల్లవు. అందుకే పేరు చెప్పలేదు కదా, ఇందాక కూడా చెప్తాను అన్నాను. ఇంకా మాట్లాడుకుందాం, వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. కానీ అది చాలా స్పెషల్ ప్లేస్. చాలా మంది యూట్యూబర్స్ విజిట్ చేశారు, బట్ అది మనకి ఇంకా చాలా చాలా స్పెషల్. అది మనం ఇది కొని బాగా వెయిట్ చేస్తున్నాం అనమాట. దీన్ని ఎప్పుడు యూజ్ చేద్దాం అని. బట్ ఇట్స్ టైం నౌ దీన్ని యూజ్ చేయడానికి. వెళ్దాం. ఫైనల్లీ మా ట్రిప్ మా ఊరు యలమంచి నుంచి అయితే స్టార్ట్ అయింది. దారిలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ ఎక్కించుకొని అలా 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 సాంగ్స్ అయితే పెట్టుకుంటూ ఒక 3 అవర్స్ జర్నీ ఉంటుంది. మనం వెళ్ళే ప్లేస్ పేరు డియోమాలి. మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు, యూట్యూబ్ బ్లాగర్స్ చాలా మంది వెళ్ళారు. మనం కూడా చూద్దాం. యాక్చువల్గా ఇది సీజన్ కాకపోవచ్చు కానీ బయట క్లైమేట్ అలానే ఉంది. ఎలాగ ఈ డే అంతా పవర్ అదే ఎలాగో లేదు కదా, సరదాగా అలా వెళ్ళొద్దాం అనుకున్నాం. కానీ ఇంత పెద్ద ట్రిప్ అని ఎక్స్పెక్ట్ చేయలే. మెయిన్ వెళ్తున్న రీజన్ ఏంటంటే దీనికన్నా పెద్ద ట్రిప్ అని ప్లాన్ చేసి చైర్లు ఆ టేబుల్ అయితే చూపించాను కదా, అవన్నీ కొనేసాం. కానీ దాన్ని యూజ్ చేయడానికి వెళ్తున్నట్టే అంతే మరి. సరే అయితే దారిలో ఫ్రెండ్ వచ్చాక మళ్ళీ కలుద్దాం, ఎక్కించుకొని కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. అనియా ఏటవుతుందని నేను అవసరం రావట్లేదు నీకు. పడుకున్నా బయటకు వస్తే ఇది కుదురుగా పడుకో
ఫైనల్లీ మా వాడు కూడా వస్తాడు. ఇంకా డైరెక్ట్ గా డియోమాలి వెళ్ళిపోయి ఇంకెక్కడ ఆగొద్దు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 2 గంటలకు బయలుదేరుదాం అనుకున్నాము, ఆల్రెడీ 4 అయిపోయింది టైము. చీకటి పడిపోద్ది అనుకుంటాను నాకు తెలిసినంత వరకు అయితే. సరే అక్కడికి వెళ్ళి కలుద్దాం డైరెక్ట్. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? టైం 6:27 అయ్యింది. అంటే మేము 2 o'clock ఎలమంచిలో స్టార్ట్ అయితే 6:27కి డియోమాలిలో ఎంటర్ అయ్యాం అంతే. ఎంటర్ అవ్వగానే మీరు ఇక్కడ లొకేషన్ అంతా చూసుకోవచ్చు. వైబ్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా అటువైపు కూడా నేను ప్రతిదీ మాక్సిమం క్యాప్చర్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ ఆగడానికి రీజన్ ఏంటంటే, మనం వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇంకా కొండలు అవి ఎక్కి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవాలి. కానీ మనం కుకింగ్ చేసుకోవడానికి కొన్ని తెచ్చుకున్నాం కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే మనం తీసుకోవాలి. ఈ ఊర్లోనే అన్ని తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం పైకి. 6:27 అయింది. ఇంకా మనం ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ బాగుంటుంది అంటే మనకి ఒకసారి కూడా విజిట్ చేయలేని ఊరు కదా, అన్నీ చూసుకోవాలి. సరే అయితే ముందు షాప్కి వెళ్ళి కలుద్దాం. మన ఫేస్ కూడా కంప్లీట్గా జిడ్ అయిపోయింది. ఒకసారి ఫ్రెష్ అవ్వాలి. ముందు మనం స్టే చేయడానికి మంచి ప్లేస్ చూసుకొని వెంటనే ఫ్రెష్ అయిపోవాలి ముందు అయితే. మరి ఇప్పుడు ఇది దాటితే ఇంకేం ఉండవు. మరి ఏం చేద్దాం ఇక్కడ ప్లాన్ కదా, నైట్ కి ఇట్లా లంచ్ డిన్నర్ అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది. మనం చికెన్ తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆమ్లెట్లు, పెనం తెచ్చాం చికెన్ కదా, ఆమ్లెట్లు పెనం చికెన్ ఆమ్లెట్లు, రైస్ బదులు ఇప్పి మ్యాగీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పి మ్యాగీయా? ఇప్పి మ్యాగీ ఓకేనా? మనం తిన్నాం కదా, నేను చేసింది బాగాలేదా? స్ప్రైట్ ఇప్పి మ్యాగీ వద్దు కానీ రైట్ కాదు, మామూలు మనం చేసింది. ఓకే, ఇప్పి మ్యాగీ అంటే అయితే 3 చేసుకోవచ్చు. ఒక దగ్గర చికెన్ షాప్ ఒకటి ఉంది, ఓకే చికెన్ తీసుకొని. సరే, వాటర్ కూడా దొరకదని అందరూ అంటున్నారు. మరి వాటర్ మెయిన్, అది కూడా పట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. వాటర్ క్యాన్ ఉంది కాబట్టి వాటర్ పట్టుకొని పడుతుంది సరిపోతుంది. సో మన వాళ్ళందరూ చెప్పారు కదా, చికెన్ ఆమ్లెట్లు ఇంకా ఇప్పి మ్యాగీ సంథింగ్, దానికి కావాల్సిన మసాలాలు ఇవన్నీ కొనడానికి వెళ్ళారు. ఇంకా పైకి వ్యూ పాయింట్కి ఇదే లాస్ట్ ఊరు మాట. తినడానికి కానీ తాగడానికి కానీ అసలు ఏం లేదు. ఇంకా వచ్చిన కానీ ఇప్పటి వరకు ఇదే బట్టలతోనే ఫేస్ కూడా ఎంత జిడ్డుగా ఉందో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ పైకి వెళ్ళి మనం ఫ్రెష్ అవ్వడానికి, అండ్ ఫస్ట్ పైకి వెళ్ళి స్టే చేయడానికి మంచి ప్లేస్ని ఎత్తుక్కోవాలి. దాని తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యి కొంచెం చిల్ అవుదాం. I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be. టైం కరెక్ట్గా 7:47 అవుతుంది. సామాన్లు అన్నీ కొనుక్కొని పైన వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ అయిపోయాము. అంటే అది వ్యూ పాయింట్ అన్నాలో లేదంటే డియోమాలి ప్లేస్ అదో క్లియర్గా తెలియదు, కానీ మేము పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ప్రెసెంట్ అయితే ఘాటీలో ఉన్నాం. చుట్టూ చీకటే. 37 కిలోమీటర్స్ చూపిస్తుంది. 37 కిలోమీటర్స్కి మాకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి అటు చూడండి. 34 కిలోమీటర్స్ ఇంకా ఉంది. 34 కిలోమీటర్స్కి గంటన్నర టైం పడుతుంది అంట. రోడ్ అయితే చాలా బాగుంది, కానీ మధ్యలో కొండలు ఎక్కి దిగడం ఉంటుంది కదా, మేబీ ఆ టైం కూడా గూగుల్ ఎక్కేస్తుంది కదా. సో గంటన్నర తర్వాత ఆల్రెడీ ఇప్పుడు 7:47 అయింది. అంటే మేము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 10 అయిపోద్ది. దగ్గర 9:30, 10 అయిపోద్ది. అప్పుడు వండుకొని సెటప్ అది చూసుకొని తినేసరికి 11 అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి టెంట్ అది సెటప్ చేసుకొని ముందు కాయగూరలు అన్ని టెంట్లో పెట్టుకొని ముందు మనం మొహం కడుక్కోవాలి అర్జెంట్గా. నాకు నేను చూసుకుంటే చాలా చండాలంగా ఉంది అసలు. ఎవరు మొహం కడుక్కోవడం కానీ అట్లీస్ట్ వాటర్ తాగడానికి కూడా లేదు అసలు. ఇప్పుడే టిన్నుతో వాటర్ గట్ట అన్ని పట్టుకున్నాము. అక్కడికి వెళ్ళి పూర్తి సెటప్తో కలుద్దాం. ఫ్రెండ్స్, మేమైతే ఏదో అనుకొని వచ్చేసాం, కానీ దీని రూట్లు అవి చాలా చాలా భయంకరంగా ఉంది. ఇంకోటి, నా కారు కొత్త కారు వల్ల అంత బేగా ఎక్కట్లేదు. అంటే కొద్దిగా కారు మన చేతిలో నలగాలి కదా, అంటే చాలా చాలా రిస్క్ చేసి అసలు వెళ్తున్నట్టే మేము ఈ టైంలో అయితే. మాకు ఒక బైక్ కానీ ఒక కారు కానీ మాతో పాటు వెళ్ళినట్టు అస్సలు కనిపించట్లేదు. దానికి తోడు ఇప్పుడు ఎక్కడన్నా ఆగుదామంటే పురుగులు. మాకైతే ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి మామూలుగా అయితే. ఒకసారి రూట్ మ్యాప్ కూడా చూడొచ్చు. మేము 7 గంటలకు కదా, 7:40కి స్టార్ట్ అయ్యాము. 10 గంటల లోపు వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళేసరికి 11:30, 12 అయిపోయేలా ఉంది. ఇంకా అక్కడ మనం మంచి ప్లేస్ చూసుకోవాలి, అన్నీ సెటప్ చేసుకోవాలి, అప్పుడు వండుకోవాలి. ఇక్కడ పురుగులు మాత్రం మరీ దారుణం, నిజంగా చాలా దారుణం.
ఫైనల్లీ ఎన్నో టాస్క్లు దాటుకొని మేము ఇక్కడ దాకా అయితే వచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు ఐ లవ్ అని చెప్పి వేరే లాంగ్వేజ్లో ఉంది, వుడ్ లాంగ్వేజ్ సంథింగ్ లాంగ్వేజ్లో ఉంది, ఒడియా లాంగ్వేజ్లో ఉంది. మేబీ డియోమాలే అయినా అయ్యి ఉండాలి. నేను ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి కింద అయితే మెన్షన్ చేస్తాను. ఎందుకో కొత్త లాంగ్వేజ్ని చూస్తే అదొక ఫీల్ ఉంది, అంటే కొంచెం దూరంగా వచ్చినట్టు ఫీల్ బాగుంది. కానీ మేమైతే చాలా రిస్క్ చేసి వచ్చాం ఇక్కడికి ఈ టైంలో అయితే, పైగా వర్షం ఒకటే. ఓకే అయితే మనం ఇంకా పైకి వెళ్దాం, పైకి వెళ్ళి మనం సెటప్ చేసుకొని అక్కడ కలుద్దాం. ఈ డియోమాలి ట్రిప్ ఏంటో లేదంటే మా దరిద్రమో తెలియట్లేదు, కానీ ఎవ్రీ 2-3 కిలోమీటర్లకి అయితే పెద్ద పెద్ద టాస్క్లే చూసేస్తున్నాం. ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ ఇది ఒకటే అదొకటే బాగా చూపించు. బుర్ర పాడేది యాక్చువల్గా అయితే వేరే వెహికల్ వచ్చి లాగేదాకా అసలు మాకు వేరే ఆప్షన్ లేదు. నిజంగా ఆ దేవుడు మా సైడ్ ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఏదోలా ముగ్గురం పుష్ చేసి చేయగలిగాం. ఇక్కడ కారు కనుక ఇక్కడ దిగబడిపోతే అసలు ఒక వెహికల్ రావట్లేదు, ఏంటి రావట్లేదు, మొత్తం చీకటే, బుర్ర పాడైపోతుంది. ఒకసారి అలా కొత్త కారు చూపించు ఒకసారి. మెంటల్ వచ్చేస్తుంది కంప్లీట్గా. మొత్తం 4 టైర్లు కూడా అలా ఉండిపోయి మీరు అక్కడ చూసారు కదా, ఎంత బురదలోని ఇంత లోతు వరకు దిగిపోయింది మొత్తం. మామూలుగా అయితే ఛాన్సే లేదు. కొద్దిగా ఏదో దేవుడు మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఒకసారి ఈ ఫ్రంట్ కూడా ఒకసారి ఎలా రా క్యాప్చర్ చేయదంతా. ఒకసారి ఈ బురద చూసారా, అంటే మేము ముందు నుంచి తోస్తూ ఉంటే బురద వెలిగింది మాట, దానికన్నా వరస్ట్గా అయిపోయింది. ఒకసారి ఇలా ఈ అద్దం మీద కూడా చూడు ఒకసారి, అద్దం మీద చూసారా, దానికి తోటి పురుగులు ఒకటే బాబోయ్ నరకం అసలు. మొత్తం అంతా ఇప్పుడు కారు అయితే గట్టిగా వాడాం, ఇదంతా బురద అయిపోయింది. కానీ ఎంత దూరం వచ్చి మళ్ళీ పైకి వెళ్ళకపోతే బాగోదు కదా. ఇంకా 18 కిలోమీటర్లు ఉంది. మనం ఎందుకంటే అందరూ 9 కిలోమీటర్లు చూసింది ఓన్లీ రిసార్ట్స్ మేము స్టే చేయడం ప్లేసే. వ్యూ పాయింట్ అయితే ఇంకా 18 కిలోమీటర్లు ఉంది. సరే ఇంకేం చేయలేం, పదండి వెళ్దాం ఇంకా. కానీ ఇది మాత్రం మంచి థ్రిల్లే. కానీ అనిల్, ఆనంద్, నెక్స్ట్ దిలీప్ మీరు మాత్రం నన్ను తిట్టుకోకండి, నిజంగా చాలా ఇదయ్యారు మీరు కూడా నా వల్ల. టైం నార్మల్గా 10:36 అవుతుంది. ఇప్పుడు ఆర్చ్ దగ్గరికి వచ్చాం. ఒకసారి ఆ టెంట్ గా చూపించు. ఇప్పుడు దాకా టెంట్ సెటప్ చేసి కార్లో సామాన్లు అన్నీ తీసి టేబుల్ మీద పెట్టుకొని ఈ సిలిండరు ఇవన్నీ ఇలా చేసేసరికి 11 అవుతుంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 11 అవుతుంది. ఇంకా మేము ఫుడ్ తినాలి, పడుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి. కానీ మేము వచ్చేటప్పుడు అనుకోలేదు. ఇంకా ఏమనుకున్నాం అంటే నేను అనిల్ మార్నింగ్ ఎలా కరెంట్ పోయింది కదా మన ఇద్దరం వెళ్ళిపోదాం అనుకున్నాం. అనిలో ఒకవేళ నువ్వు నేను వెళ్ళుంటే వెళ్ళారా, ఒకవేళ మా ఇద్దరం వచ్చేలా ఉంటే చాలా చాలా ప్రాబ్లం అయిపోను, అది చాలా డేంజర్ అయిపోయాను. నలుగురు ఉన్నాం కాబట్టి ఏదో సపోర్ట్తో నెమ్మదిగా కార్ ఇక్కడ దాకా తీసుకొచ్చేస్తాం. ఒకవేళ ఇద్దరం ఉంటే ముందే రిటర్న్ అయిపోతాం, 100% రిటర్న్ అయిపోతాం. సో అర్జెంటుగా ముందు వంట వండేసుకొని కడుపులో ఏమన్నా పడేసి, గిన్నె ఒకటి పోయింది దారిలో, సరేలే ఏదో అడ్జస్ట్ చేస్తే ముందు మనం కడుపు నింపేసుకొని స్లీప్ వేసి ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళాలా చూసుకోవాలి. అసలు ఈ టేబుల్ చైర్ తెచ్చిందే కాఫీ గురించి, ఆ కాఫీకి కనిపించట్లా. ఓకే అయితే మనం తింటూ మాట్లాడుకుందాం. నిజంగా చెప్తున్నాను, ఇది ట్రిప్ డియోమాలి కాదు, నా దరిద్రానే చెప్పాలి. ఇక్కడ ఆమ్లెట్ కోసం ఇది రెడీ చేసాము. చికెన్ ఒకసారి వెళ్ళారా, చికెన్ ఏమో మసాలా అది అన్నీ కలిపి చేస్తాం. ఇందులో ఇంకా సగం ఇది ఉండిపోయింది. ఆనియన్స్ అవి అన్నీ కోసాము, ఆయిల్ గట్ట అన్నీ రెడీ చేసేసుకున్నాము. మ్యాగీ అది ఇప్పి తీసుకొచ్చాము చేసుకోవడానికి. గ్యాస్ లీక్ అయిపోయింది మా జర్నీలో. నేను ఆల్రెడీ గ్యాస్ ఫిల్ చేయించాను, అంటే చిన్నది లీక్ అయిపోయి ఉండిపోయింది. కార్ సౌండ్లో నాకు ఇది పెద్దగా తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పోయాయి. ఇప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా బాబు. ఇవన్నీ సర్దేసి ఏదో చేయాలి. సరే ఒకసారి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూద్దాం. కర్రలు పెట్టే పొజిషన్ కూడా బాగుండాలి తెలుసా, కొద్ది పొజిషన్ కూడా బాగుంటేనే పని అవుతుంది.
కింద బాటిల్ ఓకే. మ్యాక్సిమం ఆ గ్యాస్ అయిపోయినా సరే కొద్దిగా అక్కడ ఇక్కడ తడిసిపోయిన కర్రలనే పెట్రోల్ వేసి బాగా ముట్టించి ఏదో క్లాస్ సాధించాం. కొంత చికెను, 2 ఆమ్లెట్లు చాలు. బూందీని ఆ మాన్స్టర్లు లేవు 2 మాన్స్టర్లు రేపటి కోసం మామూలుగా ఉంది సార్. మంచిగా చిల్ అయ్యి వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది చూడాలి. ఇప్పుడు దాకా అయితే అన్ని వర్స్ట్ గానే జరిగాయి. అనుకున్నది ఒక్కడు కూడా జరగలేదు. రేపు ఏంటి చూడాలి. అలా ఏడ్చింది, వంట అలా ఏడ్చింది, అంతా అలా ఏడ్చింది. రేపు చూద్దాం, రేపు కలుద్దాం రేపటి కోసం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫైనల్లీ మేము అక్కడ లేచి డియోమాలి పైకి అంటే 10 కిలోమీటర్స్ పైకి అయితే వచ్చేసాము. క్లైమేట్ కొంచెం అలా అలా ఉంది. ఒక 10 మినిట్స్లో వ్యూ పాయింట్ అది అన్నీ స్టార్ట్ అవుతుంది అని విన్నాము. ఈలోపు మనం స్టార్ట్ అయిపోతాం. మనం ఎలమంచిలో స్టార్ట్ అయిన కానీ నుంచి ఇక్కడ వరకు మొహం కూడా కడుక్కోలేదు. ఇప్పుడు బ్రష్ చేసి కొంచెం జిడ్డుగా ఉంది కదా, కొంచెం కవర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ మార్నింగ్ టు డియోమాలి. మేము వచ్చిన కాడి నుంచి ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అవ్వడం. ఇప్పుడే గేట్ కూడా వేస్తారు. గేట్ వేసారని చెప్పి వెయిట్ చేస్తున్నాం, కానీ టికెట్ తీస్తే ఆటోమేటిక్గా ఒక్కొక్క కార్కి గేట్ తీస్తారంట. అది ఇప్పుడు నేను అడిగితే చెప్పారు. పెర్ కార్కి అయితే 100 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుందట. ఒకసారి అది కూడా చూసేద్దాం. ఒకసారి సరౌండింగ్స్ మొత్తం చూపించు ఒకసారి. అలా కెమెరా ఎలా తిప్పు. ఎక్కడ చూసినా సరే నాకు మంచి తప్ప ఇంకేం కనిపి ఇట్లా క్యాజువల్గా అయితే చూద్దాం. ఆఫ్టర్ 3 కిలోమీటర్స్ ఎలా ఉంటుంది వ్యూ పాయింట్ అది ఇది అనేసి. Wow. My God. వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను వనజంగి చూసాను, అరకు చూసాను, ఇంకా లంసింగ్ వ్యూ పాయింట్ కూడా చూసాను. కానీ ఆ మూడిటితో కంపేర్ చేస్తే చాలా చాలా బెటర్ గానే ఉంది ఈ డియోమాలి వ్యూ పాయింట్ అయితే. బట్ ఇంకా ముందుకైతే చెప్పారు, ఇంకా ముందుకు వెళ్దాం. అండ్ ఇక్కడ చేయాలి కానీ చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనం చేయలేం కానీ చూసుకుంటే వెళ్ళిపోదాం. అన్ని కవర్ చేస్తే వెళ్దాం. నైస్ నైస్ నైస్. రాత్రి అంత కష్టపడి అన్ని టాస్కులు చేసి ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ 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 హ్యాపీ అన్నమాట. చాలా చాలా మంచి వైబ్ ఉంది ఇక్కడైతే. సో లేట్ అయిపోతుంది, ఇంకొంచెం ముందుకు వెళ్దాము. 3 కిలోమీటర్స్ అన్నారు కదా, అది కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో కమాన్ రండి రండి. డియోమాలి వ్యూ పాయింట్ ఎండింగ్ అయితే ఇదే. కారులో మనం ఎక్కడి వరకు మాత్రమే రాగలము. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రం రాగలము. ఒకసారి ఇది చూడండి, ఈ కొండ చూడండి. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి. ఆ కొండ పైకి వెళ్తే అవతల పక్క ఏముందనేది చూడాలి. కానీ రాత్రి మనం చాలా ఇబ్బంది పడిపోయి టైర్డ్ అయిపోయాం కదా. ఇప్పుడైతే మా బ్యాచ్లో ఎవరికీ అక్కడి నుంచి నడిచే ఓపిక అయితే అస్సలు లేదు. నడిచే ఓపిక అయితే లేదు కాబట్టి అవతల పక్క కొండ అవతల ఏముందనేది యూట్యూబ్లో కొన్ని క్లిప్స్ అయితే చూసి ఆ క్లిప్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. మాకైతే నిజంగానే అంత ఓపిక లేదు. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క వ్యూ పాయింట్ మనం కొన్ని స్కిప్ చేస్తాం కదా, ఈ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా ఈ లంచ్ అది ప్రిపేర్ ఎక్కడో చూసుకోవాలి. ఈ డియోమాలిలోని ఇలాంటివన్నీ బాగా హైలైట్ మాట. అరౌండ్ ఇవి 4 ఉన్నాయి. ఒక 2 అయితే స్కిప్ చేసేసాము. ఇంకా స్కిప్ చేయాలనిపించలేదు. ఒకసారి పైకి వెళ్ళి అటువైపు నుంచి వ్యూ చూస్తే ఎక్సలెంట్ ఉంటుంది.
ఒకసారి మీరు కూడా నాతో నౌ ఐఎమ్ ఇన్ డియోమాలి ఎంట్రన్స్. మనం ఎక్కడే ఉన్నాము, నైట్ అయితే ఇక్కడే స్టే చేసాం మనం. అంటే ఇది యాక్చువల్గా స్టార్టింగ్లోనే చూపించాలి, నైట్ అయితే మనకి అంత కనిపించదు కదా. రే నైట్ ఒరే అదేలే సర్లే ఇటు డిస్టర్బ్ చేస్తున్నారు కదా. మనం స్టార్టింగ్లోనే చూపించాలి కానీ నైట్ వల్ల కొద్దిగా అంత క్యాప్చర్ చేయలేకపోయాము. ఇప్పుడు లోపల అంతా చూపించాను కాబట్టి ఇప్పుడు వచ్చి ఒకసారి ఎంట్రన్స్ కూడా చూపిద్దామని వచ్చాం. సరే ఇప్పుడు మనం అయితే బయలుదేరుతున్నాం. వాటర్ ఫాల్స్ ఇటువైపు 9 కిలోమీటర్స్ అని ఉంది కానీ రూట్ కొద్దిగా అటు ఇటుగా ఉంది. మనకు కొత్తగారు కదా అంత రిస్క్ చేయదలుచుకోలేదు. సో అందుకే మూవ్ ఆన్, గో టు యలమంచిలి. నైట్ మనం వచ్చినప్పుడు సరిగ్గా చూడలేదు కానీ ఒక్కసారి ఆ కొండ చూడండి ఒకసారి. ఆ షేపు డిజైన్ యాక్చువల్గా ఇదినా పైన ఇందాక నేను ఎక్కాను కదా అవి ఇవన్నీ చూసే నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ అయితే అదే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఫుల్ 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 ఎంజాయ్, ఫుల్ చిల్ అయిపోయాం కంప్లీట్గా అయితే. అదే అన్నా నేను ఈ సాంగ్ వైపుకి దీనికి కరెక్ట్గా ఉంది. ఆ షేప్లో డివైడ్ చేసేది చాలా బాగుంది కదా. డియోమాలిలో మన విజిటర్స్తో కలిపి ఇక్కడ సమ్ పనస్ చెట్టు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అదే కదా. చాలా చోట్ల ఎత్తికాము కానీ ఇదే ఫస్ట్ టైం మాకు దొరికింది. నాకు ఒకటి దొరికింది, అది కుళ్ళిపోయింది. మనకు కూడా ఇలాంటి అంటే ఇష్టం. అంటే కొనుక్కొని తినేదానికన్నా ఇలా కొట్టుకొచ్చి తినేది టేస్ట్ ఎక్కువ అంటారు కదా. కరెక్ట్ ఏమంటే ఇది నేచర్ తో ప్రిపేర్. అవునవునవునవును. అంటే ఇప్పుడు దాకా మీరు చాక్ కోసం ఆగిపోయారు. అవునవును, మీరు కింద పడిపోద్దేమో. పడితే మేము కిందకి దిగి చేస్తాం. మనం కొంచెం పడవలరా కానీ ఉండే నో ప్రాబ్లం. ఫైనల్లీ సక్సెస్. అందరూ పడుతున్నారా కెమెరాలో? బాగుంది ఇదేదో. ఒకసారి అందరూ ఒక్కొక్కరు కెమెరా చూసారు. నా కెమెరా చూడండి ఒకసారి బేగా. హాయ్. ఈసారి రాంబాబు కెమెరా చూడండి. రాంబాబుది ఇలా దిలీప్ రే రెడ్ కలరా. బాగుంది. రెడీ గో. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.